ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నది ఒక వ్యక్తి కాదు, పరిశుద్ధాత్మ యొక్క స్వరముగా మనం గుర్తించి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. కారణం ఏంటని ఆలోచిస్తే వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు వచ్చే రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక ఆ ముందు చైర్ ఖాళీ అనండి, ఆ పక్కన మీ పక్కన ఆ చైర్ ఖాళీ అని ఎవరు ఉన్నారా ఇక్కడ? మీరు అడిగారే, అలా ఫిల్మ్ చేసి మధ్యలో ఖాళీ ఉంచుతాను. ఎక్కడ ఖాళీ ఉండకూడదు. ఈ చైర్ ఖాళీ ఉంచితే అక్కడ ఎవరు కూర్చుంటారు. యేసయ్య వచ్చే రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటే ఆల్రెడీ జర్నీలో ఉన్నారాయన, బయలుదేరారు. వస్తాను అన్నది వేరు, వచ్చుచున్నాను వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు వస్తున్నాడు. ఎవరైనా ఒక అధికారి మన మధ్యకు వస్తున్నాడంటే ఎంతో అడవడిగా ఉంటుంది ప్రాంతం అంతా. మరి సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి మరలా ఆయన మన కోసం వస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఉన్నాం కనుక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉపవాస కూడికల ద్వారా ఇంకా ఆయన రాకడ కొరకు మనం ఏ విషయంలో సిద్ధపడాలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనం ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం తీసుకుని వస్తున్నాను అని ప్రభు చెప్తున్నారు. ఈ ముందు ఖాళీ ఉంది, పిల్లలు ఎలా ముందుకు వచ్చాను. ఆలోచించండి, ఆయన త్వరగా వస్తూ ఉన్నారు. ఆయన రాకడికి సూచనలన్నీ కూడా మనకు తెలుసు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 3వ వాక్యం నుంచి ప్రభు చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా అక్షరాలుగా నెరవేర్పు జరగడం మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇటువంటి సమయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు అయ్యగారు చెప్పారు, మైక్ కూడా తీసుకుంటే ఏదైనా మైక్ ఉంటే వారికి ఇస్తే బాగుంటుంది. చూడండి, అది ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ కూర్చొని పర్వాలేదు. రైట్. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటను మనం అనుసరిస్తే పెద్దల మాట పెరిగన్నం మూట ఒకటే కాదు, అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఈ వాక్యాలన్నీ కూడా అక్షరాలుగా మనకు నెరవేర్పు జరగడం మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడ దినాల్లో మోసం ఎక్కువ జరుగుద్ది. నెంబర్ 1 చెప్పండి, ఏమి ఎక్కువ జరుగుద్ది? ఈరోజు మోసము అనే విషయానికి వస్తే ప్రతి విషయంలో మోసం జరుగుతుంది. భక్తులు కూడా మోసం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మోసపూరితమైనటువంటి వాక్య బోధలు ఎన్నో బయలుదేరిపోయాయి. యూట్యూబ్లో వర్తమానాలు వస్తూ ఉన్నాయి. ప్రతి వర్తమానం వినొద్దు. ఎందుకని ఆలోచిస్తే అన్ని వర్తమానాలు వినదగినవి కాదు. ఏ వర్తమానం వినాలి అనేది పరిశుద్ధాత్మ ప్రేరణతో, వివేచనాత్మతో మనం వినాలి. ఆ యూట్యూబ్లో వర్తమానాలకు ఎడిట్ అయిపోయి చాలా మంది భక్తుల నుండి వైదొలిగిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. యూట్యూబ్లో వర్తమానాలు, రకరకాలైన వర్తమానాలు, మీరు మందిరానికే వెళ్ళవలసిన అవసరత లేదని చెప్పే వర్తమానాలు కూడా ఉన్నాయి. మీరు మరలా బాప్తిసం పొందాలనే వర్తమానాలు ఉన్నాయి. కనుక
మొదటి నుండి మనం ఏ వర్తమానం మీద, ఏ పునాది మీద కట్టబడ్డామో ఆ పునాది మీదే స్థిరముగా నిలబడాలి తప్ప విభిన్నమైన బోధలు మనం విని మన బుర్రను పాడు చేసుకోకూడదు. ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకునండి. ఎలాంటి మోసం లోకంలో జరుగుతూ ఉందని ఆలోచిస్తే మనకు తెలుసు. కానీ క్రైస్తవ జీవితంలో కూడా, క్రీస్తుని అంగీకరించిన వారిలో కూడా మోసపోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నమ్ముకొని అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పట్లేదు. మరి ఎవరి దగ్గరికి వచ్చి సువార్త చెప్తున్నారు అంటే నమ్ముకున్న వ్యక్తుల దగ్గరికి వచ్చి సువార్త చెప్తున్నారు. మీరు ఏ నామంలో బాప్తిసం పొందారు అని మాట్లాడేవారు మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకు మేము ఇలా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందామంటే వాళ్ళు చెప్పేది ఏంటనగా ఆ బాప్తిస్మం చెల్లదు, ఆ విధంగా బాప్తిస్మం ఇచ్చిన వారు ఎవరైనా ఒక్కరినైనా చూపించండి అని మోసపరిచే వ్యక్తులు కోకొల్లుగా బయలుదేరిపోయారు. కాబట్టి వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి అంటే, మాకు అన్నీ తెలుసు, మారు మనసు పొందని ఆ వ్యక్తులు ఉన్నారు, రక్షణ ఎరగిన వారు ఉన్నారు, వాళ్ళకు మాట చెప్పండి, మా గుమ్మం మీరు ఎక్కవలసిన అవసరత లేదు అని కరాకంటిగా చెప్పాలని యోహాను పత్రిక 2వ పత్రికలో 9-10 వాక్యాల్లో రాయబడింది. చదవండి ఒకసారి. యోహాను 2వ పత్రిక 9-10 వాక్యాలు. ఎందుకంటే మోసపుచ్చేవారు అనేకులు బయలుదేరిపోయారు. మోసం క్రీస్తు బోధ నిలిచి ఉండక దాన్ని విడిచి, అంటే ఆ బోధను విడిచి ముందుకు కొనసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపబడి వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనా ఈ బోధను తేక, ఎవడైనాను ఈ తత్వమును గురించి, పరిశుద్ధాత్మ అనుభవం గురించి ఈ వాక్యాన్ని తీసుకురాకుండా మీ యొద్దకు వచ్చి ఎడల, ఒకవేళ మీ ఇంటికి వస్తే వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. నా మాటలు కాదు ఇవి, సొంత మాటలు కాదు. మంచి టిప్ టాప్ గా వస్తారు, చాలా పికప్ గా వస్తారు, చూడగానే ఆశ్చర్యం కలిగిపోతుంది. వాళ్ళు చెప్పే మాటలు కూడా ఎలా ఉంటాయంటే చాలా స్వీట్గా కనపడతాయి. అవ్వకు సాతాను మాటలు ఎలాగా అట్రాక్ట్గా ఉన్నాయో అంత ఘోరమైనటువంటి మాటలుగా ఉంటాయి. అందుకని ముందే చెప్తున్నాడు, ఎవడైనా ఈ త్రిత్వాన్ని గురించిన బోధ కాకుండా వ్యతిరేకమైన బోధ ఏది మోసుకొచ్చినా వాడిని మీ ఇంట చేర్చుకొనవద్దు. మా పాస్టర్ గారు మా దగ్గరికి తరచుగా రాలేకపోయారు, బాగా నచ్చారు బ్రదర్, రండి బ్రదర్, కూర్చోండి బ్రదర్ అని కూర్చోబెట్టకూడదు. నా మాట కాదు, ఇది దేవుని మాట. మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వాడితో చెప్పడం, ప్రైజ్ ది లార్డ్ అని కానీ, వందనాలు అని కానీ వాడితో చెప్పడం కూడా ప్రమాదమే. అలా చెప్పితే వారి దుష్ట క్రియల్లో నీకు కూడా శుభమని వాడితో చెప్పువాడు వాడి దుష్ట క్రియల్లో పాలివాడు. వాడు చేసిన పాపంలో కొంత పాపం నీ నెత్తి మీద మూట కట్టుకుంటావు. అందుకని ఎవడోనూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీ టౌన్లో ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మా కొండ ప్రాంతాల్లో ఎక్కువ ఇలాంటి బోధలు, భయంకరమైన బోధలు ఉన్నాయి. ఎందుకంటే పల్లెటూరు వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారని రకరకాల బోధలు చెప్పి మనుషుల్ని భక్తి నుండి వైదొలిగేటట్లు చేస్తున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఎవరు నమ్ముకున్నారు యేసు ప్రభుని అని చెప్తున్నారు వీళ్ళు. నేను విజిటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను, విన్నాను ఆ మాటలు. మంచిదే, యేసు ప్రభు నమ్ముకున్నారా? మరి ఆయన భూమికి ఆకాశం మధ్యలో చనిపోయారు కదా? అవును, చనిపోయారు కదా అంటే మళ్ళీ వీళ్ళు ఏం చెప్పాలి? చనిపోయి తిరిగి లేచారు, అయినా మరణించి తిరిగి లేచారు అని చెప్పాలి. అది చెప్పట్లేదు. చనిపోయారు కదా, మధ్యలో చచ్చిపోయిన పట్టుకుని నిలబడుతున్నారు మీరు. ఆదిలో ఉన్నవాడు ఎవరంటే యెహోవాయే, అంతం వరకు ఉండేవాడు యెహోవాయే అని యెహోవా అని చెప్తున్నాడు. ఆ వాసన నాకు అర్థమైపోయింది. నా పని కాకుండా నేనే ముందుకెళ్ళి సొరవ చేసుకుని, బ్రదర్ మీరు యెహోవా సాక్షులా అన్నాను. అవును బ్రదర్, ఎలా గుర్తించారు అన్నాడు. మీ టేస్ట్ తెలిసిపోతుందండి, మీ మాటలన్నీ నాకు అర్థమైపోయాయి. సాక్షులు అంటే ఎవరు బ్రదర్ అని అడిగాను. చూసినోడే కదా బ్రదర్ అన్నాడు. వెరీ గుడ్, చూసినోడే కదా. సాక్షి అంటే ఎవరు? మిమ్మల్ని నేను చూశాను, నేను మీకు సాక్షిని. మీరు మమ్మల్ని చూస్తారు, మాకు మీరు సాక్షులు.
యెహోవాను చూసారా మీరంటే అలాగెలా కుదురుతుంది బ్రదర్? చూడడు సాక్ష్యం అని చెప్తావు. తోడది అని చెట్టు కట్టండి అనేసరికి వాడు సర్దుకొని పారిపోవడానికి చూస్తున్నాడు. విలేజ్లో జరిగే మోసాలు చెప్తున్నాను. భక్తి అనే ముసుగులో ఒక బైబిల్ గ్రంథం చేత పట్టుకొని వచ్చి రకరకాలుగా బ్రదర్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారే బ్రదర్ మీరు, అసలు మీకు పరలోకం వెళ్దామని లేదా అసలు అని చెప్పేవాడు ఒకడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు రాకడలో మోసం ఎక్కువ జరుగుతుంది. వ్యాపారంలో మోసం, ఉద్యోగం ఇస్తామని డబ్బులు తీసుకొని మనసు కనపడకుండా మోసం, ఏమండి కూలి పనిలో మోసం, బ్రతుకంతా మోసమే. అడిగేస్తే మోసం, అడుగు తీస్తే మోసం. మనిషి మోసంగా బ్రతుకుతున్నాడు, మోసపూరితమైన ఆలోచనతో బ్రతుకుతున్నాడు. భక్తి అనే ముసుగులో మోసం జరుగుతూ ఉంది, వ్యాపారపు ముసుగులో మోసం జరుగుతూ ఉంది, ప్రతి విషయంలో మోసం జరుగుతూ ఉంది. అందుకని ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ బాధ్యత ఉంది. ఏ వ్యక్తి కూడా మీ పాస్టర్ గారు లేకుండా, మీ పాస్టర్ గారు రాకుండా ఎలాంటి వ్యక్తి వచ్చినా చెప్పండి, ఏ వ్యక్తిని చేర్చుకోవడానికి వీలు లేదు. పెద్దయ్య గారు, మీ పాస్టర్ గారు, వారు ఎన్ని టైం ఎప్పుడైనా మీరు చేర్చుకోవచ్చు. కానీ వారే పంపించారని ఎవరైనా వచ్చి చెప్పినా, మీ అయ్యగారు తెలుసు, మీ పెద్దయ్య గారు తెలుసు, వారి చరిత్ర తెలుసు అయినా అసలు మీరెవరో మాకు తెలియదు కాబట్టి ఈ గుమ్మం ఎక్కడానికి వీలు లేదని అవతలు పంపేయాలి. మోమోటం పనిచేయదు అందులో. అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దినాలు. అంత జాగ్రత్తగా లేకపోతే నీవు భక్తి నుండి వైదొలిగిపోతావు. ఎప్పుడైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉదయం వచ్చినాడు, 9 గంటలకు వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, సాయంత్రం వచ్చినా ఒకటే కూలిచ్చాడు కదా అంటారు మన ఒక ఆయన. అంటే ఉదయం కష్టపడ్డటువంటి వారు పెద్దలు, ఆత్మీయులు. ఎందుకంటే రాళ్ళ దెబ్బలు, కర్రల దెబ్బలు తిని ఎంతో కష్టపడి వారు సువార్త ప్రకటించారు. ఇప్పుడు సాయంత్రం టైంలో ఉన్నటువంటి వాళ్ళు లాంటి వాళ్ళు మేము. అంటే వీరు పరిగెత్తినంత లోతుగా మేము కూడా పరిగెత్తితేనే ఆ జీతం ఉంటారు. ఇక్కడ చెప్పిన సందర్భం వేరు. ఎప్పుడైనా పర్వాలేదు అనుకొని వాక్యానికి వాళ్లకు అనుకూలంగా మలిచేసుకొని భక్తి నుండి సన్నగిల్లిపోతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎంతైతే మాత్రం అంత ముక్సూటిగా మాట్లాడాలా, అదే చర్చ్ ఉందా అన్నట్టుగా. స్నేహితులారా, దేవుని పిల్లలారా, మనల్ని క్రమపరిచేటువంటి బోధే మనకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎలా ఉన్నా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనుకుంటే దానివల్ల నీకేమీ ప్రయోజనం లేదు. ఎవడనో మిమ్మల్ని మోసపరచుకుంటా చూసుకొనిడి. అనేకులు ఆయన పేరట బయలుదేరి వస్తారు. నేనే క్రీస్తునని చెప్పి చివరికి వాళ్ళు చెప్పేది ఏంటనగా నేనే క్రీస్తునని చెప్పి బ్రహ్మం అనేటువంటి ఒక భయంకరమైన అబద్ధ ప్రవక్త. బాప్తిస్మం పొందిన వాళ్ళకి మరలా బాప్తిస్మాలు ఇచ్చి సంఘాలను చీలికలు చేసి కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి వ్యక్తులు. చాలా ప్రమాదకరమైన బోధలు ఉన్నాయి. అందుకని ఈ రాత్రి ప్రభు రాకడ గురించి ప్రభు చెబుతూ, ఆ రాకడలో ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. ఎవరి విషయంలో కూడా మనము మోమాటంగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేకులు ప్రభు పేరట వచ్చి ఏం చేస్తున్నారు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచుదురు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి ఇప్పుడు అదే వింటున్నాం. భయంకరమైన యుద్ధాలు. ఒక ఆయన అంటున్నారు మరలా యుద్ధంకి రెడీ అనండి అని. అవును, ప్రభు చెప్పిన మాటలు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. భయంకరమైన పరిస్థితులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. యుద్ధ కోసం వినబడుతూ ఉంది, గలిబిలి వినబడుతూ ఉంది. ఒక దేశానికి మరొక దేశానికి వైరు, పగ, దేశం. ఏమంటే ఆలోచించండి, యుద్ధాలు. ఒక బాంబు విసిరితే మొత్తం బూడిదైపోతుంది, కాలిపోతుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం, జరుగుతున్నాయి కూడా. అంటే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అక్కడ జరిగింది నా కాదు అనుకోకూడదు. ఎక్కడో వచ్చింది కరోనా, మొత్తం చుట్టేసింది.
ఎవరు అనుకోలేదు. పల్లెటూరు అని, పట్నం అని, సిటీ అని విడిచిపెట్టలేదు. కోటేశ్వరుడు అని, కూటికి లేనుడని అదేమాత్రం కూడా విడిచిపెట్టలేదు. కానీ ఆ భయంకరమైన ఆ కరోనా కోరల నుంచి దేవుడు మనల్ని విడిపించి, రక్షించి, సజీవుల లెక్కలో ఉంచి ఆయన మందిరంలో ఆరాధించుకునే కృపనిచ్చిన దేవునికి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రాలు చేయలేదా? రెండు చేతులు ఉపయోగించి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, అంత భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు, విడుదల ఇచ్చాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. సజీవులే కదా ఆయన్ని ఆరాధిస్తారు. ఆరాధించడానికే దేవుడు మనం బ్రతికించాడు. మనం బ్రతికింది ఆయన ఆరాధించి ఆయన మహిమపరచడానికే. అందుకే అక్కడ లేఖనంలో ఉన్న ప్రతి మాటను కూడా జాగ్రత్తగా చూస్తే ప్రభు చెప్పినటువంటి విషయాలన్నీ అక్షరాలుగా నెరవేర్పు జరగడం మనము చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కూడా. చూడండి దయచేసి, ఇంకా అక్కడ రాయబడుతూ ఉంది, కలవరపడకుండా చూచుకొనుడి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనలో కలవరం ఉంటుంది, ఏమాత్రం కలవరపడకూడదు. ఇవి జరగవలసి ఉన్నవి అన్ని జరుగుతాయి, కానీ అంతము వెంటనే రాదు. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు రాక చాలా సమీపంగా ఉందని మనం గుర్తులు బట్టి, సూచనలు బట్టి జాగ్రత్త పడడం చాలా అవసరమని వాక్యము సెలవిస్తా ఉంది. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. చూడండి 24 చదవండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను, అంటే దేవుడు పిలవకుండానే స్వరబడిపోయి ఏం చెప్తున్నారంటే, చాలా మంది అడ్రస్ తీసుకొని ఇంటికి వచ్చేసి డైరెక్ట్గా చిన్న సరువు తీసుకొని, అమ్మా రాత్రి ప్రభు మీ గురించే నాకు దర్శనంలో చూపించారు, ఈ అబద్ధపు మాటలు మీ గురించే, అందుకే దేవుడు పంపించాడు. వీళ్ళకి ఎలా ఉంటుందని ఆలోచిస్తే, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నిజమే గారు అయితే పంపించాడా? ఏమన్నారు? ఇంట్లో చీకటి తిరుగుతుంది, అందుకే మీకు ఈ సమస్యలు అనగానే మీ గుండె ఎలా ఉంటుందంటే కొంచెం వీక్ అవుతూ ఉంటుంది. చెప్పాలి వాడికి, మీకు చెప్పిన దేవుడు మాకేం చెప్తాడు కదా ఖచ్చితంగా. మరి దేవుడు మాతో చెప్పలేదు, మీరు ఎవరో మాకు తెలియదు, అవతల పోండి అని చెప్పాలి. ఒక ఆయన మా బిలీవర్, ఆయన బాప్తిసం పొందారు, ప్రభు కొరకు ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఆయన ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకున్నారని ఒక ఆయన బయలుదేరి అడ్రస్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. సార్ మందిరం కట్టుకుంటున్నాను, మీ దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రభు అని. ఆయన అన్నారు, ఫలానా వ్యక్తి వస్తారని నాతో చెప్పలేదు కదా, మీకు చెప్పింది దేవుడు నాకెందుకు చెప్పడం? కొర్నేలితో పేతురు గారిని పిలిపించుకొని వాక్యం విను అని చెప్పాడు కదా, అదే వాక్యం చెప్పాడు ఆయన, విశ్వాసం. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, వెళ్ళిన వ్యక్తి, పాస్టర్ గారు మీరు చాలా గట్టిగా ఉన్నారు అంటున్నాడు. స్తోత్రం కలుగునిగా, హల్లెలూయా. ఏమండి అంటే, ఇలాగా అడిగానండి, వెళ్ళి ఇలా చెప్పారు అని. ఆలోచించండి. కాబట్టి ఏ మాటలు నమ్మొద్దు, అన్ని మోసపూరితమైన మాటలు. ఆ యొక్క మత్తయి 24 ప్రకారంగా అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ఇవన్నీ ప్రభు ముందుగానే మనతో చెప్పాడు కనుక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మోసంలో పడకూడదు. ఎవరు వచ్చినా ఏది చెప్పినా మాకు తెలుసు, మీరెవరు అసలు అని గట్టిగా నిలదీసి అడిగేలా ఉండాలి. ఆ విధంగా స్ట్రాంగ్ గా ఉండాలి. గాలికి ఎగిరిపోయేలా ఉండకూడదు. ప్రతి బోధ మనం నమ్మకూడదు. మరి ఎలా ఉండాలి అని ఆలోచిస్తే, ప్రభు కొరకు బలమైన సాక్షులుగా మనం ఉండాలి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, మనుషులు ఎలాంటి వారట? మాయోపాయములు.
ఎంత భయంకరమో! మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. ఏ మార్గానికి లాగుతున్నాడ? తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను. మనుషులు ఎంత భయంకరమైన వ్యక్తులను ఆలోచిస్తే, రైట్ ఏంట్రా అలా కూర్చొని ఉన్నావు, ఫస్ట్ గారు కూడా అలా తిరుగుతున్నావు, రైట్ ఎంజాయ్ చేసే టైం రా ఇది అని నీకు చెప్తాడు వాడు. నువ్వేం చెప్పాలి? రే బ్రదర్ రా వచ్చి కూర్చో వాక్యం విను అని చెప్పగలుగుతున్నావా? సరే బ్రదర్ నువ్వు అన్నదే బెటరు అని అంటున్నావా? మాయోపాయముల చేత. ఇంకా నీకు టైం ఉంది కదా, నువ్వు యవనస్తుడు కదా, నీకు ఇంకా చాలా వయసు ఉంది కదా, ఇప్పుడు నువ్వు ప్రభువుని నమ్ముదు కానీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మాయోపాయముల చేత కుయుక్తి పరులు. నువ్వు భక్తులు ఎదుగుతూ ఉంటే, ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉంటే నిన్ను పడగొట్టడానికి అనేకులు భయంకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన నీకు ఎలా ఉంటుందంటే, ఎందుకు అస్మాన్ అక్కడ మూతి ముడుచుకొని ఉండే బదులు బయట జరగవచ్చు కదా అని. ఇది మనుషుని మాయోపాయములు. మనుషుని యొక్క జీవితం అంత భయంకరమైనటువంటి మోసపూరితమైనది. ఒక పాము విషయం ఎక్కడ ఉంటుందండి? మాట్లాడండి పర్వాలేదు. ఎక్కడో తోకలో ఉంటుందా? అంత కూరలో ఉంటుంది. ఈ బుర్రంతా కూడా మొత్తం పాయిజన్. తేలు విషయం తోకలో ఉంటుంది. మనిషి విషయం అబ్బా మరి అలాంటి మాట ఎందుకు నమ్ముతావు నువ్వు? తోవంటి పోతుందా మనిషి పుట్టోడు సంకన పెట్టుకొని సోదే 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 అంటుంది. ఇలా రామ్మ అని పిలిచారు కూర్చోబెట్టుకొని. ఆవిడ బాగానే చెప్తుంది, నేను చెప్పేది అంతా సోదే అని. నీ బుర్ర పనిచేయట్లేదు అసలు. రామ్మని దగ్గర కూర్చోబెట్టుకొని నీ చెయ్యి ఇచ్చేసరికి మొదలెడుతుంది, ఏదో చెప్తుంది. మనిషిని మాయోపాయములు. నిలువెల్లా మానవ జీవితం విషముతోనే ఉంది. పశువులు బరువు ఉంటాయా, మనిషి బరువు ఉంటాడా? మరి పశువులు 10 గేదెలు ఆ పచ్చగడ్డి మీద ఇటు అటు నడిచిన గడ్డ అంతగా కాలిపోయి ఎండిపోదు. కానీ మనం అందరం ఉదయం లేచి ఆ బీడులో ఇటు అటు 4 సార్లు మొత్తం నడిచామంటే గడ్డి చెక్కే పని ఉండదు, మొత్తం బోడిగుండ్లాగా అయిపోతుంది. మనిషి యొక్క విషయం అది. గోరులో విషం, మాటలో విషం, కాళ్ళలో విషం, తల వెంట్రుకలో విషం. అందుకే నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా. ప్రైజ్ లార్డ్. పాఠానికి కాదు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన ఒక పామునయ్యా అన్నాడు. సర్పాన్నయ్యా. అవును, మానవ జీవితం విషపూరితంగా ఉంది. మనుషుల మాయోపాయముల చేత, చదువు నాన్న, వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఇక్కడ గట్టిగా పట్టుకోండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశం. ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడ వారమైనట్లుండక. చూసారా? అలలు చేత. సముద్రం దగ్గరే కదా. సముద్రం దగ్గరికి వెళ్తే ఎడాపెడ వాయించుకుంటారు సాయంత్రం టైంలో. అలలు చేత ఒక ఎండిపోయిన ఆకు, ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు అది ఎగిరిపోతూ ఉంటారు. ఇటు అటు కొట్టుకొని పోయేటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. స్ట్రాంగ్గా నిలబడాలి. చెప్పండి, దేవుని కొరకు ఎలా నిలబడాలి? స్ట్రాంగ్గా. ఒక కాలమ్స్ లా ఉండాలి, ఒక స్తంభంలా ఉండాలి. కొట్టుకుపోయేలా ఉండకూడదు. బలంగా నిలబడాలి దేవుని సన్నిధిలో. కల్పింపబడిన బోధలు ఎన్నో ఉన్నాయి, కల్పన కథలు ఉన్నాయి. వాటిని మనం ఏమాత్రం కూడా అంగీకరించకూడదు. బెరయా సంఘస్థులు వాక్యాన్ని ఎలా పరిశీలిస్తూ ఉన్నారో అదే రీతిగా మన వాక్యములో ఎదగవలసిన వారు. ఎందుకంటే మీరు వాక్యము చేత కట్టబడిన వారు. నాకు తెలుసు మంచి వాక్యోపదేశం చేసేటువంటి దైవజనులను
మీకు దేవుడు ఇచ్చాడు. అది మీ భాగ్యం. చెప్పండి, అది మీ భాగ్యం. ఏంటా భాగ్యం? వాక్యముగా బోధించే దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. కల్పనా కథలు కాదు, కొట్టుకుపోయేవి కాదు, ఎగరగొట్టబడే పరిస్థితి ఎప్పటికీ కూడా ఉండకూడదు. అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండక మరి ఎలా ఉండాలి అని ఆలోచిస్తే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతాము. మనం అన్ని విషయాల్లో కూడా ఎదగాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ఎదగాలి. ఉపవాసములో, చెప్పండి, ఉపవాసములో, ఉపదేశములు. ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. ఈ ఉపవాసంలో ఎదుగుదల, ఉపదేశంలో ఎదుగుదల. నువ్వు ఎలా ఉండాలి అని ఆలోచిస్తే నీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కల వారవలేనంతగా ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈర్ష్యపడిపోయేలాగా ఎదగాలి. ఆత్మీయ స్థితిలో ఆత్మీయ స్థితి కోల్పోకూడదు. ఎవరైనా కదపడానికి వీలు లేకుండా ఒక పిల్లర్ లాగా ఉండాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో, తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఆఖరు లైన్లో, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏ సంఘం ఆ సంఘము అని ఆలోచిస్తే త్రిత్వమును ఆలోచించండి. త్రిత్వమును గుర్చిన బోధ ఆది నుండి అంతం వరకు ఉంది. ఆది కాండం మొదలు ప్రకటన వరకు త్రిత్వమును గుర్చిన బోధ ఉంది. త్రిత్వం, ఏకత్వం. మనము దిగిపోయి మన స్వరూపమున ఇలాంటి వచనాలు ఎన్నో మనం చూస్తుంటాం. దాన్ని ఎడగొట్టే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నా వాటిలో కాక ఉదయకాల సమయంలో దైవజనులు మనతో మాట్లాడినట్లుగా కదిలే మందిరాలుగా దేవుడు మనం చేశాడు కనుక పుట్టుకుపోయే పరిస్థితి కాదు, స్తంభములా నిలబడాలి. ఏ బాధలో పుట్టుకుపోకూడదని ఒక స్తంభములా ఉండాలి. ఉపవాసం ఉంటున్నావు కానీ కొన్నిసార్లు బలహీన చోటు చేసుకున్నప్పుడు అయ్యో నా వల్ల కాదు కానీ అనుకోవద్దు. నా ప్రభువా, నీవు నాకు సహాయం చేస్తున్నావు, నీకు స్తోత్రాలని దేవుని సన్నిధిలో మోకరించి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీకు తెలియని బలం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి నీకు తెలియని బలం దేవుడు నీకు ఇస్తాడు. గొప్ప బలంతో దేవుడిని నిలబెడతాడు. నీవు ఒక స్తంభంలా ఉండాలి. మందిరంలో ఎక్కడున్నా మనం అందరం కూడా ఒక్కొక్క స్తంభాలుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కొంచెమే, కానీ మనం అందరం స్తంభాలు అయితే ఎంత పెద్ద మందిరం కట్టవచ్చు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ స్తంభం ఎలాంటిది అని ఆలోచిస్తే సత్యమునకు స్తంభం. సత్యమునకు స్తంభం. అసత్య బోధలు, అసత్యపు మాటలు, అబద్ధపు మాటలు, అబద్ధపు ఆలోచనలు. ఈ మధ్య కాలంలో ఇంకా విభిన్నమైన బోధలు ఉన్నాయి. ఎంత భయంకరమే అని ఆలోచిస్తే ఇక దశమభాగం తీయకూడదు అని చెప్పే బోధలు కూడా ఉన్నాయి. చెప్పండి, ఏం తీయకూడదు అంటే నీ ఎదుగుదలను వాళ్ళు ఏం చేస్తున్నారు? అణిచేస్తున్నారు. ఎదుగుదలను ఏం చేస్తున్నారు? అణిచివేస్తున్నారు. ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఏం చేస్తున్నారంటే కత్తిరిస్తూ ఉన్నారు. విత్తనం అనేది వేయకుండా పంట అనేది రాదు. విత్తనం వేస్తేనే పంట వస్తుంది. విత్తనం అనేది ఏమిటి అని ఆలోచిస్తే ఇచ్చుట అయి ఉన్నది. విత్తనం అనగా ఇచ్చుట. ఆది కాండం 26వ అధ్యాయములో 12వ వాక్యములో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి, ఆది కాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నవాడే అంటే కదలని వాడిగా స్థిరముగా స్తంభములా ఉన్నాడు. అంతే కదా, నిలబడ్డాడు. ఈరోజు చాలా మంది వ్యవసాయదారులు కూడా ఇక మేము వ్యవసాయం చేయలేమండి అయ్యా, మా వల్ల కాదు, పెట్టుబడి రావట్లేదని చేతులు ఎత్తేస్తున్నారు. అందుకే ప్లాస్టిక్ బియ్యాలు అమ్మేస్తున్నారు. మొన్న మధ్యకాలంలో పెందుతులో పట్టుకున్నారు ప్లాస్టిక్ బియ్యం. తిన్న వాళ్ళకి నలుగురికి కూడా అరగలేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెకప్లు చేపిస్తే మొత్తానికి పొట్ట చెకప్లు అన్నీ చేపించిన పదార్థం ఏదో తిన్నది లోంద అరగట్లేదు. ఏంటి ఆ పదార్థం అని అబ్జర్వ్ చేస్తే అది అన్నమే. ఏ అన్నం అంటే ప్లాస్టిక్ బియ్యంతో తయారైన అన్నం.
ఆ యొక్క లోన్ నుండి అది తీసి గోడకేసి కొడితే బంతిలో రివర్స్ అయ్యి వచ్చిందండి. ఎంత మోసమో లెక్కండి బియ్యంలో కూడా, ఇంత మోసం. ఇస్సాకు గురించి బైబిల్ చెప్తుంది, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే స్థిరుడై ఉన్నాడు, కదలని వాడిగా ఉన్నాడు. ఆ దేశమందున్న వాడై విత్తనం వేశాడు. ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. చప్పట్లు కొట్టేసే స్తోత్రాలు చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. ఎన్నొంతులుగా ఫలం పొందాడు బ్రదర్? ఎన్నొంతులండి? 100 మీరు ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ సుధీర్ చదువుతున్నాడు, మనకెందుకు అనుకోకూడదు, అందరూ చూడాలి అలా ఉందో లేదో ఏం చెప్తున్నారు అని. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. ఆయన ఫలం పొందుతూ ఉంటే అక్కడ అనేకులు యాడ్డం మొదలెట్టారు. వీడు డెవలప్ అయిపోతున్నాడు, వీడు పెరిగిపోతున్నాడు. అయితే వీడి పెరుగుదలకు ఆటంకం ఏంటి, ఎలాగ ఆటంకపరచాలి అని ఆలోచించి తన తండ్రి అయిన అబ్రహాము తవ్వినటువంటి ఆ నూతుల నిండా మట్టి పోసి పూర్తి చేశారు ఫిలిష్తీయులు. వీడు ఎలా ఎదుగుతాడో చూద్దాం, వీడు ఎలాగ అభివృద్ధి చెందుతాడో చూద్దామని మట్టి పోసి పూర్తి చేసిన మరలా ఆ బావులన్నీ తవ్వించడం ప్రారంభించాడు. తీర మంచి వాటర్ రాగానే ఈ బావి మాదని గొడవాడితే వదిలేశాడు. ఇలాంటివి అనేకమైన పరిస్థితులు జరిగినప్పటికీ అలా కష్టపడుతూ వెళుతూ త్రవ్వుతూ ఉంటుండగా జలగల బావి దొరికింది ఇస్సాకునకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమస్యలు వచ్చే కొలది, ఆటంకాలు వచ్చే కొలది, ఇబ్బందులు వచ్చే కొలది నీవు ఆధ్యాత్మికంగా ఎదగాలే తప్ప కుంటిపడిపోకూడదు. ప్రభువు ఆఖరి దినాల్లో మనం ఉన్నాం కనుక ఇస్సాకు దేశమందున్న వాడే విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. ఆ బాధ తట్టుకోలేక ఫిలిష్తీయులు ఇక్కడ తికమకలు పెట్టినా సరే ఆయన ఏమాత్రం కూడా అధైర్యపడలేదండి. ఆలోచించండి. 22వ వచనం, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమై వారు జగడం ఆడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగ చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందును అనుకొని దానికి రెహోబోతు అనే పేరు పెట్టాడు. అక్కడ పుట్టినోట్లో 4 ఏముంది? ఎడము కలుగు చేశాడు. సమస్య వచ్చినప్పుడు నువ్వు స్తంభములా నిలబడాలి, కష్టం వచ్చినప్పుడు స్తంభములా నిలబడాలి, అంతేగాని ఎగిరిపోయేలా ఉండకూడదు, ఎగరగొట్టబడేలా ఉండకూడదు. స్ట్రాంగ్ గా నిలబడాలి. ఇస్సాకు నిలబడ్డవాడు, చెదరగొట్టబడ్డవాడు కాదు. దేవునికి ఇచ్చుట్లో తన తండ్రి అయిన అబ్రహాము ముందడుగు వేశాడు. అబ్రహాము ఆశీర్వాదం నాకు మూలమేమిటి అని ఆలోచిస్తే దేవునికి ఇచ్చుట్లో ముందడుగు వేసినటువంటి వ్యక్తి. అంత ఘనుడుగా అంత అభివృద్ధి చెందడానికి కారణం అబ్రహాము ఎంతగానో ప్రభు కొరకు ఇవ్వటానికి ఇష్టపడ్డటువంటి వాడు. దేవునికి ఇవ్వడం అంటే చూడండి, ఈరోజు కొంతమంది ఆతిథ్యం ఇచ్చారు, పగలు రాత్రి కూడా. దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం అది గొప్ప బ్లెస్సింగ్స్, మీకు ఆ ధన్యత మీకు దొరికింది. ఆ రోజు అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయంలో ఆతిథ్యం ఇవ్వటంలో చాలా ముందుకున్నాడు. అదే భయంకరమైనటువంటి ఎండ, 18వ అధ్యాయము మొదటి వాక్యంలో, ఎండ వేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అతనికి కనబడ్డాడు. కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. ఈ విషయం మనకు తెలిసిందే. 3 మనుషులు నిలబడ్డారు. వెంటనే వాళ్ళని అడుగుతున్నాడు, వాళ్ళ దగ్గర సాష్టాంగ పడిపోతున్నాడు. చూడండి, వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెడుతున్నాడండి. ఏమైనా పిల్లడా పరిగెత్తడానికి? ఏమండి, వృద్ధుడైనటువంటి అబ్రాహాము, ఇంకా అప్పటికి అబ్రాహాముగా మార్చబడలేదు, అబ్రాహాముగానే ఉన్నాడు. నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చూసారా, ఈ అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే ఇదిగో నీ దాసుని దాటిపోవద్దు. ఎందుకనగా ఆలోచించండి, మీరు మమ్మల్ని దీవించాలని చెప్పి అబ్రహాం వాళ్ళ కాళ్ళ మీద పడిపోతున్నాడు, సాష్టాంగ పడుతున్నాడు. అయ్యా కొంచెం ఆతిథ్యం ఇస్తానయ్యా, కొంచెం అలసట తీర్చుకోండి అయ్యా అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శరమకు ఆర్డర్ వేశాడు, శరమ ఇదిగో నీవు మంచి అప్పాలు రెడీ చేయి. మందక పరిగెత్తుకొని వెళ్ళాడు, క్రొవ్విన దూడని సిద్ధం చేశాడు. ఏం పరుగేక
వీళ్ళ ముగ్గురు దగ్గర పరిగెత్తాడు, మళ్ళా శారమ్మ దగ్గర గుడారంలో పరిగెత్తాడు, మందలోకి పరిగెత్తాడు, పరిగెడుతున్నాడు. ప్రభు కోసం నువ్వు పరిగెత్తాలి, అలసిపోకూడదు. మంద గుదిగేదిలాగా ఈడ్చేసేలా ఉండకూడదు. ఏది బాగానే ఉంటుంది, దానికి మంద గుది కాబట్టి ఇలా ఈడుస్తూనే ఉంటుంది, కాలు మొత్తం ఈడ్చుకుంటూ పోతుంది. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు చాలా మంది పరిస్థితి అది. తాబేళ్ళ మంద గుదిగేదిలా మందిరం నుండి వెళ్ళేటప్పుడు లేడీ పిల్లలు అయిపోయి ఒకళ్ళ చోటు ఒకళ్ళు వేసేసుకొని పారిపోయేవాడు ఉంటారు. మీరు అలాంటి వాళ్ళు కాదనుకుంటున్నాను, అలా చేయకండి, జాగ్రత్త పడండి. ఎందుకని ఆలోచిస్తే వాక్యంలో ఉన్నటువంటి సత్యం, అబ్రహాము దేవుని దాసులకు అనగా దేవుని కొరకు ఆతిథ్యం ఇచ్చేవాడు, అలాగే దేవుని విషయంలో దశమ భాగం ఇచ్చేవాడు కూడా. ఎంతగా దశమ భాగం ఆయన ఇస్తున్నాడు, ఎంతగా దీవించబడ్డానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే దేవునికి ఇచ్చట్లో చాలా ముందుకున్నాడండి. అందుకే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆయన కోసము చాలా క్లియర్గా వ్రాయబడతా ఉంది. చూడండి దయచేసి, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా, క్రొత్త నిబంధన గ్రంథం చూడండి ఎంత అద్భుతంగా వ్రాయబడిందో. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో, ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించను, ఎవరికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చాను. చూడండి, అన్నింటిలో ఏమి ఇచ్చాడట? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ 10వ వంతు ఇవ్వడంలో అబ్రహామును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం నాకు మూలం ఏమిటి అని ఆలోచిస్తే దేవుని మాట విన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదికాండం 12వ అధ్యాయంలో నీవు లేచి ఇదిగో నేను చూపించే దేశమునకు వెళ్ళు అంటే ఇమ్మీడియట్లీగా బయలుదేరిపోయి దేవుని మాట విన్నాడు. ఊరేంటో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. పెళ్ళైనటువంటి తన భార్యను పిలిచి ఇదిగో దేవుడు రమ్మన్నాడు, మనం వెళ్ళిపోదాం, ఏ ఊరు వెళ్దాం అని అడిగింది అనుకో శారమ్మ గారు. ఊరి పేరు నాకు తెలియదు అన్నారు. ఇదేంటో బయటోడు చేసుకున్నాను, ఊరి పేరు తెలియదు, ఎక్కడ తీసుకెళ్తావు? మా అమ్మాళ్ళు కని పెంచి పెద్ద చేసి ఊరు పేరు తెలియనటువంటి ప్రాంతానికి నువ్వు తీసుకెళ్తావనేనా? ఆయన అనే మనిషి కాదు, ఆమె కూడా పూర్ణంగా భర్తకు లోబడేది. ఎందుకంటే యజమానుడాన్ని గౌరవించేది. అబ్రహాము దేవుని మాటను నమ్మినవాడు, దేవుని మాట ప్రకారంగా జీవించేవాడు. అబ్రహాము దేవునికి ఇచ్చుట్లో ముందడుగు వేసేవాడు, దేవుని పని చేయట్లో ముందడుగు వేసేవాడు. అన్నిటిలో కూడా అబ్రహాము 10వ వంతు దేవునికి ఇస్తా ఉన్నాడు. అందుకే ఆదికాండం 13లో ఉంటుంది, కలిసి నివసించుటకు ఆ ప్రదేశమే చాలనంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె దేవుడు అతని సంతానాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక్కడున్న మనమైనా, మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నవారైనా, ప్రపంచ నలుమూలలు ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమైనా, ముస్లిమ్స్ జనాంగమైనా తండ్రి ఎవరని చెప్పుకుంటారంటే మా తండ్రి అబ్రహామే. చెప్పండి, విశ్వాసులకు తండ్రి అని పిలువబడటానికి కారణం ఆయన విశ్వాసం. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం ఇంకా దేవుని విషయంలో, దేవునికి ఇచ్చట్లో, ప్రార్థించట్లో, ఉపవాసం ఉండట్లో వెనకైపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. ఏ విషయంలో కూడా మనం వెనకవ్వకూడదు, జాగ్రత్త పడాలి. అన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడడం చాలా అవసరమని వాక్యమే మనకు సెలవిస్తూ ఉంది. రోమాపత్రిక 11వ అధ్యాయంలో 35వ వాక్యంలో, రోమాపత్రిక 11వ అధ్యాయము 35వ వచనం, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ఎవరికిచ్చి? నువ్వు ఇచ్చేది ఎవరికి ఇస్తున్నావు అని ఆలోచిస్తే ఆయనకిచ్చి. ఆయన అనగా ఎవరు? మీ ఆయన కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనే అనే పదం ఆయనకు వర్తించిందే. ముందుగా ఆయనకి ఇచ్చి, ప్రభు అయిన దేవాది దేవునికి ఇచ్చి, దేవుని కొరకు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా ముందుగా ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి. అందులోనే 4:4లో, ఆదికాండం 4:4లో కయ్యను హేబేలు అర్పణలు చూసినప్పుడు హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు, అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవుని కొరకు ఇచ్చేది గుడ్డిది, పనికిరాంది, పాడైపోయింది, చిరిగిపోయింది, 4 ముక్కలైపోయింది, 6 చెక్కలైపోయింది కాదు.
మంచిదే మనం ఇవ్వాలి, మంచి దీవులు మనం పొందాలి యేసయ్య ద్వారా. దేవుని స్తోత్రం కలుగునిగా. చేతులు ఎత్తడానికి ఓపిక లేదు, 2 చేతులు ఎత్తి చెప్పాలి. 134వ కీర్తన 2వ వాక్యంలో ఏమని ఉందంటే, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. స్తోత్రం అని చెప్పగానే మన గాత్రాలు బయటకు వినబడాలి, చేతులు పైకి రావాలి. అంతేగాని పాస్టర్ గారు స్తోత్రం అంటారు హల్లెలూయా అనకూడదు, గట్టిగా చెప్పాలి. ఏమంటే ఆలోచించండి. ఆ గుడ్డివాడు కేకలే యేసయ్యని ఆఫ్ చేసాయి, వాడు బాగుపడ్డాడు. ఆత్మ సంబంధంగా మనము దేవుని ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడాలి? మనం మౌనంగా ఉంటే రాళ్ళు మొరపెడతాయి. ప్రియులారా ఆలోచించండి, ఇక్కడ వాక్యం చెప్పబడుతున్నటువంటి విషయాన్ని, సందర్భాన్ని మనం చూస్తే, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవరు? ముందుగా ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఏమి ఇవ్వాలి? నీ సమయం ఇవ్వాలి, నీ దేహం ఇవ్వాలి, నీ ధనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమేమి ఇవ్వాలండి ప్రభుకి? శ్రేష్టమైనటువంటి నీ సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని ప్రభుకి ఇవ్వాలి. మన దేహముతో దేవుని మహిమపరచాలి, మన సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. అలాగే దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం దేవుని సొమ్మది దేవునికి ఇవ్వాలి. దేవుని సొమ్మును దొంగిలిస్తే మనకు ఆశీర్వాదం ఉండదు. అబ్రహాము ఇస్సాకు అంతగా ఆశీర్వదించబడటానికి, పితరులు అంత ఆశీర్వాదం వారసులు అవడానికి కారణం వాళ్ళ సీక్రెట్ ఏంటి? ప్రభు కొరకు ఇచ్చారు. మీరు యూట్యూబ్లో కాల్గేట్ అని కొట్టండి, ఆయన దేవునికి ఇచ్చుట్లో ఎంత అడుగు ముందుకేసాడో, ఎంతగా దేవుడు అతన్ని దీవించాడు. ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విత్తనం వేసి ఎవడు పాడవడు, విత్తనం వేయకే పాడైపోతాడు. విత్తు సమయంలో సోమరి అయిన వాడు నిద్రపోతూ ఉంటాడు. కనుక మనం సోమరులం కాక దేవుడి కొరకు ఇచ్చట్లో ముందుకు ఉన్నట్లయితే దేవుడు మనం దీవిస్తాడు. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ప్రతిఫలం పొందాడు అబ్రహాం ఇచ్చి, మనము కూడా ఇచ్చి ప్రతిఫలము పొందుదముగాక. ప్రభు కొరకు ఇచ్చట్లో ఏమాత్రం కూడా ఆలోచించకూడదు, ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తే అననీయ సప్పిరాలు అలా చేసి శాపానికి గురైపోయారు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. అననీయ సప్పిరా వారిద్దరు కూడా ఇద్దామని ఆశపడ్డారు, కానీ ఇవ్వవలసిన రీతిలో వాళ్ళు ఇవ్వలేదు. ప్రియులారా, ఆది అపొస్తలుల పాదాల దగ్గరికి తెచ్చి పడిసేశారు. అప్పట్లో అంతగా పరిచర్య విస్తరించబడింది. వాళ్ళు ఇచ్చింది ఎక్కడ ఉందంటే అపొస్తలుల పాదాల దగ్గర ఉంది. పాదాల దగ్గర తెచ్చిపెట్టారు. 4వ అధ్యాయం భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి వెలను అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. డబ్బులు తెచ్చి ఎక్కడ పెట్టారండి? ఆదిమ క్రైస్తవ సంఘం అంతగా విస్తరించబడ్డానికి కారణం వారు ఇచ్చట్లో ముందుకొచ్చారు. ధారాళంగా వారు దేవుని కార్యాలు చేయటానికి వాళ్ళు సిద్ధపడ్డారు. స్నేహితులారా, ఈరోజు ఆ విధంగా మనం ఇచ్చే కొద్దీ ప్రభు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. నా సేవకు ఉన్న సీక్రెట్ ఏమిటని ఆలోచిస్తే, నేను ఇచ్చట్లో ఎప్పుడు కూడా వెనకాడుకుంటాను. ప్రభు పని కోసం, ప్రభు విషయంలో నాకెంత అవసరం ఉన్నా సంవత్సరానికి 4-5 చోట్ల మీటింగ్స్ పెట్టడానికి కూడా ప్రభు నాకు ఇచ్చే ఆ కృప ఏమిటని ఆలోచిస్తే, ఆయనకి ఇచ్చుట్లో ఒక అడుగు నువ్వు ముందుకేస్తే గొప్ప ప్రతిఫలం పొందుతావు. అనువు కొరకు మాట చెప్తున్నాను. మా అమ్మ నాకు చాలా ప్రాణం. నేనే మా ఇంట్లో లాస్ట్ కాబట్టి మా అమ్మ నన్ను ఎక్కువ ప్రేమించేది. నేను కూడా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అయితే మా అమ్మ పశువులు మేపుకునేవారు. ఒక మంచి గేదెని అమ్మి అందులో వచ్చినటువంటి దశమ భాగం ₹1 కూడా ఇవ్వకుండా మొత్తం వాళ్ళ ఖర్చులు పాడేసుకున్నారు. ఆ సంగతి నాకు తెలియదు. ప్రతి విషయంలో అమ్మ దశమ భాగం తీసేవారు. మా పాస్టర్ గారు ఏమనుకున్నారంటే, వాళ్ళ అబ్బాయి కూడా పాస్టర్ గారే కదా, అక్కడ గాలి ఇచ్చేసిందేమో, ఎందుకులే అడగడం అని చెప్పి ఆయన నన్ను అడగలేదు, అమ్మను అడగలేదు. మా అమ్మ అన్నింటిలో కరెక్ట్గా ఉంది కదా అని నేను అనుకున్నాను. ఏమైంది తర్వాత అని ఆలోచిస్తే, మా అమ్మకి తెలియని వ్యాధి. ఏంటా వ్యాధి అంటే
నోట్లో నుంచి పెద్ద తేపలాగా బెండకాయ చిగురు ఎలా ఉంటుందో అలాగా కారిపోతూ ఉండేది. అప్పట్లో నర్సీపట్నం, విశాఖపట్నం హాస్పిటల్ అన్నీ తిప్పం, లాభం లేక సర్పవరం జంక్షన్లో క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఉందండి. ఆ క్యాన్సర్ సెంటర్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత అక్కడ డాక్టర్ గారు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటనగా, అబ్బాయి మీ అమ్మ చనిపోద్ది, గ్యారెంటీగా తీసుకెళ్ళిపోండి అన్నారు. నాకు ఇంకా మా అమ్మను కొంచెం రోజులు బ్రతికించాలని ఆశతో, సరేనండి జీజీహెచ్కి ఏమైనా రిఫర్ చేయండి అని మరలా ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కాకినాడ అడ్మిట్ చేసినప్పుడు అక్కడ డాక్టర్ గారు కూడా చెప్పారు, మీ అమ్మ బ్రతుకుదు అబ్బాయి అని. అప్పుడు నాకు అనిపించింది, అప్పటికి దాసయ్య గారు, ఉప్పాడ దాసయ్య గారు ఉన్నారు. ప్రతి నెల మొదటి సోమవారం సేవకులు కూడా జరుగుతుంది. చిన్న కబురు పెట్టాను పేతురయ్య గారి ద్వారా, మా అమ్మ చాలా కష్ట బాధల్లో ఉంది, డాక్టర్ చనిపోతారని చెప్పారు, కొంచెం ప్రార్థన చేయమనండి అని ప్రార్థన సహాయం కోరాను. దాసయ్య గారు ఇచ్చిన సలహా ఏంటనగా, రే పేతురు, నతనేలు వాళ్ళ అమ్మ కోసం ఒప్పించి ప్రార్థన చేశారా అని అడిగారు ఆయన. ఇదేంటంటే వాళ్ళ అబ్బాయి పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు అయితే మాత్రం ఒప్పుకోలు ప్రార్థన చేయించండి, అన్నీ సరి చేయించి ప్రార్థన చేయించండి, బ్రతుకుద్ది చచ్చిపోదు అని ఆయన ఒక మాట చెప్పారు. అదే విశ్వాసంతో ఇంటికి తీసుకెళ్ళిపోయి శృంగవరం చర్చిలో మా అమ్మను తీసుకెళ్ళి, పొట్టిలాగా అయిపోయేదండి, బకెట్ నిండిపోయేది, బకెట్ నిండా తేపే, అది బయట పారబోస్తే ఆ కంపకి కనీసం మంచినీళ్ళు కూడా త్రాగలేము, అంత భయంకరమైన దుర్వాసన. తీసుకెళ్ళిన తర్వాత అయ్యగారు మా అమ్మని అడిగారు, అమ్మ ఒప్పుకొని ప్రార్థన చేసుకోమన్నారు, అన్నీ ఏదైనా తప్పులు ఉంటే ఒప్పుకొని సరి చేసుకో అమ్మా అని చెప్పినప్పుడు మా అమ్మ ఒప్పుకుంది. నేను తప్పు చేశానయ్యా, నాకు అది ఇప్పుడు అర్థమైంది, నేను పలానా గేదెని అమ్మాను, అందులో దర్శనబాబు తీయలేదు, అన్నింటిలో తీసేదాన్ని, అదే నా తప్పు కనపడుతుంది, నేను తీస్తానయ్యా అని మా అమ్మ ఒప్పుకుంది. అప్పుడు మా నాన్న నేను సమయానికి మా దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్ ఖర్చు చేసాం. మరో దిక్కుకెళ్ళి మా నాన్నగారు అమౌంట్ తెచ్చి తీసుకొచ్చినప్పుడు దశమ భాగం కంటే అదనంగా దేవుని మందిరంలో అక్కడ కానుకలు పెట్టిలో వేసి మేమందరం ఒప్పుకొని ప్రార్థన చేసాం. ప్రభువా మా అమ్మ పొరపాటును క్షమించయ్యా అని ఏడ్చి ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒప్పుకున్న తర్వాత దైవజనులు ప్రార్థన చేశారు. దైవజనులు చెప్పిన మాట ప్రకారంగానే మా అమ్మ తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికిందండి. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. అంతేకాదండి, మరలా ఆ బలహీనత లేదు, ఆ పొట్ట సాఫ్ట్గా అయిపోయింది, కడుపేమీ లేదు, ఉబ్బరం లేదు, నోటెళ్ళి అటువంటి తేప రాలేదు, చాలా సంవత్సరాలు బతికింది. మా నాన్నగారికి కావలసిన వసతంతా మా అమ్మ చూసుకునేది, అంత ఆరోగ్యం ప్రభు ఇచ్చారు. ఏది సరి చేసుకునేసరికి చిన్న దశమ భాగం. అందుకని ఈ రాత్రి నాకు జ్ఞాపకం వచ్చి ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాను. దశమ భాగం అది ఎంతైనా అది దేవుడి సొమ్ము అని లేవియా కాండంలో చాలా స్పష్టంగా 27:30 రాయబడుతుంది. దశమ భాగము అది ఎవరిది అని ఆలోచిస్తే అది దేవుడి సొమ్ము. మరి ఎవరి సొమ్ము మీద మనం పెత్తనం చేస్తాం? దేవుడి సొమ్ము మీద పెత్తనం చేస్తే ప్రభు రాకడలో మనం ఎలా సిద్ధపడగలం? యేసయ్య వచ్చేస్తున్నాడు. ఇంకా దశమ భాగంలోనే మనం జాగ్రత్త పడకపోతే ఇంకెలా మరి? చదువుతారా? 27:30. భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. ఎవరి సొమ్ము అది? దశమ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. అది దేవుని సొమ్మును దేవునికి ఇవ్వాలి, దేవుని సమయం దేవునికి ఇవ్వాలి, దేవుడు ఇచ్చిన దేహముతో దేవుని మహిమపరచాలి. అలా చేస్తే ఖచ్చితంగా మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. ఇస్సాకు అబ్రహాములు అంతగా ఆశీర్వదించబడటానికి కారణం వాళ్ళ సీక్రెట్ అది. మలాకీలో కూడా ఆయన చెప్తున్నాడు 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ జనులందరూ 3:10 నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు అంతా కొంత. చెప్పండి, అంతా కొంత. కొంతమంది ఏం చేస్తున్నారని ఆలోచిస్తే 10 మంది పాస్టర్ గారిని పిలుస్తారు. మొన్న అలాగే ఒక ఆయన నన్ను కూడా పిలిచారు, అయ్యా మీరు నెలకొకసారి వచ్చి ప్రార్థన చేసేయాలండి. ఏమంటే అయ్యా మీ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన వస్తారు కదా, ఎప్పుడైనా కూటమి పెట్టుకున్నప్పుడు వస్తానులే
నేను అన్నాను, అలా కాదండి అయ్యా, నెలలో మొదటి వారం కంపల్సరిగా మీరు కూడా రండి, 10 మంది వస్తున్నారు, అందులో మీరు ఒకరు అని. నాకు అర్థం అవ్వక ఆయన అడిగాను, ఏంటయ్యా అంటే, అవి వచ్చిన దశమ భాగం 10 మందికి 10 చీలికలు చేస్తాడండి ఆయన అని చెప్పారు. నాకు ఆయనతో నేను చెప్పాను, అయ్యా మీరు చేసేది చాలా తప్పు చేస్తున్నారు, ఏమనుకోవద్దు, మీకు వాక్యం బోధించి మిమ్మల్ని భక్తిలో నడిపిస్తున్నటువంటి దైవజనులు ఉన్నారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం సార్ చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఎందుకంటే మీకు దేవుని వాక్యాన్ని బోధించి మిమ్మల్ని విశ్వాస జీవితంలో నడిపిస్తున్నటువంటి మీ దైవజనులు ఉన్నారు. మీకు దేవుని వాక్యం బోధించి, ఈ రోజు వచ్చాం మేము బోధించి వెళ్ళిపోతాం, మీకు నిరంతరం వాక్యం బోధించేది మీ దైవజనులు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఇలాంటి అనుసరణ కావాలి. అయితే చెప్పాను, అయ్యా మీరు ఇలా చేయకండి, ఒకవేళ 10 మంది పాస్టర్ గారిని పిలిచిన మీ సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెడితే ఖర్చు పెట్టండి, దశమ భాగం మీది కాదు. లేదు పాస్టర్ గారు అలా అంటున్నారు, ఇదిగో లేవియా కాండంలో ఎలా ఉంది, ఎందుకంటే నా మందిరంలో ఆహారం ఉండునట్లు అని మలాకీలో చెప్తున్నాడు. నా మందిరపు నిధిలోనికి 10వ భాగం అంతయు తీసుకురామన్నాడు ఆయన. కొంత కాదు, చీలికలుగా చేయడానికి ఎవరు నీకు అధికారం ఎవరిచ్చారు? అసలు నువ్వు బాగుపడడానికి సరైన మార్గం బైబిల్ చెప్తా ఉంది. బాగుపడే మార్గంలో మనం ఉండాలి తప్ప కలిపి చెరిపే బోధలు మనం వినకూడదని చెప్పాను. మనుషులు మాయోపాయముల చేత అనే మాటను మీరు చదివారు. ఇది మనుషుల యొక్క మాయోపాయం. 11 మంది పాస్టర్ గారు వస్తున్నారు నా దగ్గర కనుక్కోవడానికి, కానీ నాకు చెప్పే వరకు కానీ నా మనశ్శాంతి లేదు. చెప్పిన తర్వాత ఆయన నాతో మాట్లాడలేదు ఇంచుమించు 4 రోజుల వరకు. నేనే మాట్లాడాను, ఎలా ఉన్నారు సార్ అంటే బాగానే ఉన్నాంలే అన్నాడు. ఏమి ఆయనకు అనుకూలంగా మలచబడలేదని. వాక్యం ఎవరికి అనుకూలంగా మలిచేసుకుంటే ఎలా ఉంటుందండి? అదే దుర్బోధ, అదే అబద్ధపు బోధ. వాక్యాన్ని వాక్యముగా అంగీకరించాలి. ప్రభు అయిన దేవాది దేవుడు యేసు క్రీస్తు ప్రభు వస్తున్నటువంటి దినాల్లో బ్రతుకుతున్నాం మనం. ఇంకా మూల పాఠాల దగ్గరే ఉంటే అలా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని భాగం దేవునికి ఇవ్వు, ఇస్తే ఏం జరుగుద్ది అంటున్నాడు? ఆకాశవాకండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు ఆయన. అంతేకాదు మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించాను. ఈరోజు పంటలు పాడు చేస్తున్న పురుగులు చాలా ఉన్నాయి. యోవేలు గ్రంథంలో మనకు ఆ పురుగులు కనపడతాయి. యోవేలు గ్రంథంలో ఆ పురుగులు మనకు కనపడతాయి. ఎలాంటి పురుగులు అవి? దొంగల పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, భయంకరమైన పురుగులు. ఈ పురుగులే కాదండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో కొన్ని పురుగులు ఉన్నాయి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల ఉన్న పురుగులు ఉన్నాయి. ఎలాంటి అంటే మనిషిని పాడు చేసే పురుగులయ్యి. చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో, లోపల నుండి అనగా ఇంట్లో నుంచి కాదు, చర్చిలో నుంచి కాదు, మనుషుని హృదయములో నుండి. దైవజనులు మనతో మాట్లాడారు దేవుని వాక్యము ద్వారా. దేవునికి మందిరముగా ఉండవలసిన హృదయం ఎలా ఉంది అంటే భయంకరమైన పురుగుల చేత నింపబడింది. మేడి పండు చూడు, పొట్ట విప్పు చూడు, ఎంత అందంగా ఉంటుందో మేడి పండు చూడడానికి. ఆవకాయ పచ్చడి పెట్టినట్టు స్మెల్ వస్తే ముగ్గుతే. చల్లని గాలి వచ్చేటప్పుడు మాకు దగ్గరలో ఒక చెట్టు ఉండేది. గొల్లిగొండ ప్రాంతం నుంచి చర్చి నుంచి వెళ్ళేటప్పుడు చల్లటి గాలి వచ్చినప్పుడు ఆ ఆవకాయ లా ఉండేది. ఆ మేడి పండు ముగ్గి చాలా ముషిన పండు కూడా ఇంచుమించు సేమ్ అలా కనపడుతుంది. భయంకరమైన చేదు. హృదయం దేవుడికి కావాలంటే హృదయంలో పురుగులతో ఉన్నాయి. ఏంటంటే ఆ పురుగులు చదువు నాన్న? దురాలోచన అనే పురుగు. ఏంటి దురాలోచన? మరి చెప్పారులే, అంతా పట్టుకెళ్ళి ఇచ్చేయాలంట. దశమ భాగం మొత్తం మరి ఇవ్వకపోతే దాసుకో, పొట్ట సాగిపోద్దేమో. మా అమ్మ గురించి నేను అనుభవించేస్తున్నాను. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి పాడైన వ్యక్తి ఎవరు లేరు. కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘం ఉంటుంది.
ఆ సంఘం ఎలాంటిదని ఆలోచిస్తే నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించనని రాయబడుతుంది. కొరింథీ సంఘానికి ఆయన చెప్తూ అన్నాడు, ఇచ్చిన విషయంలో సడుక్కోకూడదు, బలవంతంగా కాదు, హృదయపూర్వకంగా ఇవ్వాలి, ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందాలి అని. ఇక్కడ ఏమి రాయబడుతుందని ఆలోచిస్తే మనుషుల హృదయంలో నుండి ఏ ఆలోచనలు వస్తున్నాయి? ఈ ప్రభు రాకడ దినాల్లో చాలా హృదయాల్లో వచ్చే ఆలోచనలు ఏంటనగా దురాలోచన దుఃఖమునకు చేటు అని ఇప్పుడు బాల్యంలో చదువుకున్న వదిలేక దురాలోచన చాలా ప్రమాదకరమైనది. దురాలోచనలు, చారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ మంచిగాది, భయంకరమైన పురుగుల కంటే దారుణమైనవి ఈ చెడ్డవన్నీ. మనిషి పాడైపోవడానికి కారణం ఏంటి? నీ జీవితం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటి? నీ పరిస్థితి డౌన్ అయిపోవడానికి కారణం ఏంటి? ఏ పురుగుల్ని నేను ఏపి తినేస్తున్నాయి. అందుకే యోగేల్లో అన్నాడు, పెరిమిటి పోయిన యవనరాలు గోని పట్ట కట్టుకొని అంగలార్చినట్లు అంగలార్చమన్నాడు. అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. దైవజనులు అంగలార్పు విద్య అని ప్రతి నెల మంచి ప్రార్థన కూడిక జరిగిస్తూ ఉన్నారు. అదెంతో గొప్ప ఆశీర్వాదకరమైంది. ప్రతి కుటుంబంలో కూడా అంగలార్పు ఉండాలి, అంగలార్చాలి. నీ బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో నువ్వు అంగలార్చాలి. ఇక నేను చెప్పవలసిన విషయం చెప్తున్నాను, టైం అయిపోతుంది కనుక. ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం తీసుకొస్తున్నాడు. నీ క్రియలు మంచివైతే, నీవు సత్క్రియలు కలిగిన వ్యక్తి అయితే దేవుని ద్వారా గొప్ప ప్రతిఫలాన్ని పొందుతావు. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? యోనా గ్రంథంలో నీనివే పట్టణస్థులందరూ కూడా వాళ్ళు ఏం చేశారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క దుష్క్రియలన్నీ కూడా విడిచిపెట్టారు, వాళ్ళ చెడ్డ తలంపులన్నీ విడిచిపెట్టారు, వాళ్ళ పాపమును ఒప్పుకున్నారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. దేవుడు ఏం చేశాడని ఆలోచిస్తే వారు చేయు క్రియలను చూచి అనే మాట అక్కడ వ్రాయబడుతుంది. వారు చేయించున్న క్రియలను దేవుడు చూసి ఈ రాత్రి నీవు చేయించున్న క్రియను ప్రభువైన దేవాది దేవుడు నజరేయుడైన యేసు చూస్తున్నాడు. ఆలోచించండి. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క క్రియలు చూసిన దేవుడు వాళ్ళ క్రియలన్నీ కూడా మార్చుకున్నారయ్యా. ఇక మోసం చేయం, ఇక అబద్ధం ఆడము, ఇంకే తప్పు చేయం, ఇంకా మాకు బుద్ధి వచ్చిందని ఆయన వాళ్ళ దుష్క్రియలన్నీ కూడా విడిచిపెట్టారు. వారు చేయు బలత్కారములన్నీ మానేశారు. వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు, సరి చేసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, కన్నీరు కార్చారు, బోర్ను ఏడ్చారు. రాజుగారు సైతం ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు కనుక వారి మీదకి రావాల్సిన కీడును దేవుడు మేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రాత్రి ప్రభు మనతో చెప్తున్నారు, ఇదిగో యేసే త్వరగా వస్తున్నాడు. వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. నీ క్రియలు దేవునికి ఇచ్చట్లో ఎలా ఉన్నాయి? ప్రార్థించట్లో ఎలా ఉన్నావు? ఉపవాసం ఉండట్లో ఎలా ఉన్నావు? అబద్ధపు బోధలు ఎన్నో నీ చుట్టూ మారుమ్రోగుతున్నా నువ్వు ఎలా ఉన్నావు? స్తంభంలా నిలబడ్డావా? ప్రభు అడుగుతున్నాడు, మన క్రియలు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. నీ క్రియలు చూసి ఆయన సంతోషించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు, కుడివైపు ఉన్న వారిని గురించి చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. వాళ్ళ క్రియలు అంతగా ఉండడానికి కారణం ఏంటనగా, ఇదిగో నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. ఇదిగో నేను దప్పుకొన్నాను, నాకు మీరు దాహం ఇచ్చారు, నన్ను మీరు చేర్చుకున్నారు. ఇలా చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటనగా వాళ్ళ క్రియలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అందుకే ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. అంత అద్భుతమైన జీతం అండి. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు ఇవ్వటానికి, ఆయన జీతం ఇవ్వటానికి రాబోతున్నాడు. నువ్వు సిద్ధమైన ఆయన రాకడ కొరకు. ప్రకటన 1:7 ప్రకారం
ఇదిగో ఆయన మేఘారూఢై వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ చూసి రొమ్ము కొట్టుకొని బాధపడతారు. ఆ రోజు రాకముందే నేడని సమయం ఉంటుండగానే మనం ప్రభు కొరకు సిద్ధపడదాం. మన క్రియలు మార్చుకుందాం. మళ్ళీ మనం సరి చేసుకుందాం. ఈ దుర్బోధన వైపు వెళ్ళక, ఎక్కడ మోసపోక ప్రభు కొరకు సాక్షిగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనట్లుగా మనమందరం కళ్ళు మూసుకొని మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా అతిక్రమములు క్షమించండి, నా దోషములు క్షమించండి. ప్రభువా, ఇదిగో నీ రాకడ అతి సమీపంగా ఉందని ప్రభువా నీ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడవు తండ్రి.